టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఇప్పుడు అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు పైనే నిలిచింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరియర్లో మరో స్పెషల్ ఎంట్రీగా నిలవబోతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ కీలకమైన స్పెషల్ క్యామియోలో కనిపించనున్నారు. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ పై తెరకెక్కిన పార్టీ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక సంగీత దర్శకుడు భీమ్ సిసిరోరియో అందించిన పాటలు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదలైన ప్రతి అప్డేట్ కు, పాటకు, ప్రోమోలకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ రెస్పాన్స్ రావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొనిదల ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి అండర్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఆకట్టుకునేలా సినిమాలో వినోదం, కామెడీ, ఎమోషన్స్ అన్ని సమతూకంగా ఉన్నాయని సమాచారం. డబుల్ మీనింగ్ లేకుండా అనిల్ రావిపూడి మార్క్ క్లీన్ కామెడీతో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అందుకే సెన్సార్స్ నుంచే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక సినిమా నిడివి విషయానికి వస్తే మేకర్స్ ఈ చిత్రాన్ని 2 గంటల 42 నిమిషాల రన్ టైంను లాక్ చేసినట్లు సమాచారం. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు నవ్విస్తూ అలరిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. చిరంజీవి మాస్ ఇమేజ్, ఆయన కామెడీ టైమింగ్కు ఈ రన్ టైం సరైందని ట్రేడ్ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.